కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు. సర్వేలు బట్టబయలైన వాస్తవాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం, ప్రజాపాలన చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. తాము అద్భుత పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా నేతలంతా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రజలే తేల్చి చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా పనితీరు మాత్రం దారుణంగా ఉందని సర్వేలో బట్టబయలైంది. కాంగ్రెస్కు రాష్ట్రంలో మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు, అందులో 8 మంది పనితీరే బాగుందన్న ప్రజలు. టాప్ 10లో ఇద్దరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 3వ ప్లేస్లో శ్రీధర్ బాబు, 9వ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. టాప్ 10లో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టాప్ 1లో హరీష్ రావు, టాప్ 2లో కేసీఆర్ ఉండు. ఇక ఎస్సీ ఎమ్మెల్యేలో కొడితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కొడంగల్లో సర్వే చేయని సంస్థ పీపుల్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే, అంటే పీపుల్ పల్స్ సౌత్ ఫస్ట్ అనే సంస్థ వాళ్ళు సర్వే చేశారు. మనం మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే ఒక కొడంగల్లో మాత్రం చేయలేదు. అంటే మరి ఎందుకు చేయలేదు కూడా తెలియదు. మరి చేసాడా ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుర్రా, లేకపోతే ఇచ్చే ర్యాంకు సరిపోవనుకుర్రా తెలియదు. కానీ కొడంగల్లో మాత్రం సర్వే చేయలేదు ముందే చెప్పారు వాళ్ళు. అంటే అదొక స్థానం కాకుండా మిగతా స్థానాల్లో సర్వే చేసినాం 118 స్థానాల్లో అని చెప్పారు. దానికి సంబంధించి ఏ పార్టీలో మంచిగా చేసారు, పర్వాలేదని ఇట్లా ఏ రకంగా ఉంది, అసలు బాగలేదని చెప్పేసి ఎంతమంది కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు చెప్పింది కూడా ముందుగా చెప్పుకోవాలి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఒక 10 మంది కాంగ్రెస్లో పోయారు. వాళ్ళని ఇందులో చూపించలేదు, కాంగ్రెస్ పార్టీలో చూపించలేదు. అది బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పెట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని కౌంట్ చేసి చూపించి ఇలా చేయించలేదు. వాళ్ళని చేయించకపోతున్నాయి. అంటే 65 మంది వాళ్ళు గెలిచిన 65 మందిలో 8 మంది మాత్రమే బాగా చేస్తున్నారు. పని 8 మంది బాగా చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళంతా ఎవడేం చేయట్లేదు. 37 మంది పర్వాలేదు. 65 మందిలో 8 మంది మంచిగా పనిచేస్తే 37 మంది పర్వాలేదు. ఇంకా 20 మంది అంతా అధ్వానంగా. అది ఎవరో మరి కానీ అధ్వానం, అసలు అడిగా వేస్ట్. అంత అద్భుతంగా వాళ్ళ పాలన ఉందని చెప్పేసి ప్రజలు ఇచ్చిన ఈ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే వాళ్ళు చేసిన సర్వేలో ఇది తేలింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో 12 మంది, అంటే మొత్తం వాళ్ళు 38 మంది, అంటే పోయిన 10 మంది ఎమ్మెల్యే కలుపుకుంటే ఇచ్చింది సర్వే. దాంట్లో 38 మంది ఓవరాల్గా వీళ్ళు గెలిచింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అందులో 12 మంది బాగా పనిచేస్తారు. ఉన్న దాంట్లో 12 మంది బాగా పనిచేస్తారు, 13 మంది పర్వాలేదు. ఇక మిగిలిన 13 మంది బాగాలేదు. అయితే ఈ బాగలేని దాంట్లో కూడా రిపోర్ట్లు వచ్చిన ప్రకారం పోయిన 10 మంది పరిస్థితి ఈ లిస్టులో ఉన్నారు. ఏ లిస్టులో బాగాలేదు, వీళ్ళ పనితీరు బాగాలేదు అన్న లిస్టులో ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఇటు వచ్చేసారు. ఈ 10 మంది ఇటు వచ్చేసారు. సో ఈ లెక్క ప్రకారం ఎంతమంది? 30 మంది. అంటే ఇలా ఉన్న 75 మంది అవుతారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 65 ప్లస్ బీఆర్ఎస్కి వచ్చిన 10 మంది వస్తే 75 మందిలో 8 మంది మాత్రం చక్కగా పనిచేస్తారు, 37 మంది పర్వాలేదు, 30 మంది చెత్తగా పనిచేస్తారు అని చెప్పేసి ఈ సర్వేలో తేలింది. ఇక నెక్స్ట్ సర్వేకి వెళ్తే బీజేపీ వాళ్ళు గెలిచింది 8 స్థానాల్లో గెలిస్తే 3 బాగా పనిచేస్తారు, 4 పర్వాలేదు, ఒక్కరు మాత్రమే కొంచెం మంచిగా పనిచేయట్లేదు అని చెప్పేసి తేలింది. ఇక ఎంఐఎం పార్టీలో వాళ్ళు రెగ్యులర్ గెలిచి 7 స్థానాలు ఉంటే 2 మంచిగా పనిచేస్తారు, 3 బాగాలేదు, పర్వాలేదు, 2 బాగాలేదు. ఇక సిపిఎం ఒక ఆయన గెలిస్తే ఆ ఒక్క ఆయన పర్వాలేదు. ఆయన ఏం చేస్తాడు, ఒక్కడేం చేస్తాడు, పర్వాలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కొంచెం ఆ మాత్రం పనిచేస్తారు కాబట్టి ఆ రకంగా ఉంది. సో ఈ సర్వేలో జస్ట్ టాప్ 10లో చూస్తే ఒక 3 ఎవరు, బట్టి విక్రమ, అది శ్రీధర్ బాబు, ఇద్దరే సార్ టాప్ 10, ఇద్దరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 తప్ప మిగతా వాళ్ళంతా పోయారు. మన నిజానికి సీఎం మన కొడంగల్లో సర్వే చేస్తే బట్ టాప్ 1లో ఉన్నో 118వ స్థానంలో ఉండదు తెలియదు. కానీ అది చేయలేదు. మరి ఎందుకో చేయొద్దనరా, పోతే భయపడరా, ఏందన్నా కూడా తెలియదు. ఒకసారి చూద్దామంటే ఏ రకంగా ఉంది ఈ రిపోర్ట్ అనేది. ఇది టాప్ 10 ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్టు. ఈ లిస్టులో సిద్దిపేట సంబంధించి ఫస్ట్ టాప్ 1లో సిద్దిపేట మన హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఉండు. 55 మంది, అంటే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 55.6% మెంబర్స్ బాగా పనిచేస్తున్నారు హరీష్ రావు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇక బ్యాడ్ అంటే అంత బాగాలేదు అని చెప్పేసి 24.4% మెంబర్స్ చెప్పారు.
18.5% మంది ఓకే అంటే పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు 1.5% మంది ఏం చెప్పలేం అన్నట్టుగా ఈ సర్వే ఉంది. నెంబర్ 2లో మన కేసీఆర్ ఉండు. కేసీఆర్ కింద 49 మంది గుడ్ అని చెప్పారు, 39 మంది బ్యాడ్ అని చెప్పారు, 8.9% వరకు ఓకే అని చెప్పేసారు, ఒక 2-3% వరకు ఇది అంత బాగలేదు ఆయన పాలన అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ 3rd ప్లేస్లో మంతని శ్రీధర్ బాబు గారు. నెక్స్ట్ 4థ్లో చంద్రాయన్ గుట్ట నియోజకవర్గానికి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ 4th ప్లేస్లో ఎవరు. 44% మంది బాగానే పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. బాల్కొండ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేముల సంబంధించి 42.9 అంటే ఆల్మోస్ట్ 43% మంది మంచిగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. ఆయన 5th ప్లేస్లో ఎవరు. ఈ జనగాం పల్లా రాజేశ్వర రెడ్డి 45.3% ఆల్మోస్ట్ 45.5% మంది బాగానే పనిచేస్తుందని చెప్పారు. ఆయన 6th ప్లేస్లో ఎవరు. సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు 44.3% గుడ్ బాగుందని చెప్పారు. ఈయన 7th ప్లేస్లో ఉన్నారు. 8th ప్లేస్లో బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 45.2% బాగుందని చెప్పారు. అది 8th ప్లేస్లో వచ్చారు. హుజూర్ నగర్ 9వ ప్లేస్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజూర్ నగర్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి 44.3% మంది బాగుందని చెప్పారు. ఆయనకు 9వ స్థానంలో వచ్చింది. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఈయనకి టాప్ 10 ప్లేస్ వచ్చింది. ఈయనకి టాప్ 10 ప్లేస్లో ఈయనకు చోటు వచ్చింది. సో ఈ రకంగా సర్వే వస్తే సర్వేలో కూడా ఏం లేదు అంతా ఉత్తదే అని చెప్పేసి తెలిపారు. కాంగ్రెస్లో పనితీరు అంతా ఉత్తదే అని చెప్పారు. కానీ వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద సర్వే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ సర్వే ఏం చేస్తారంటే పబ్లిక్ తెలవాలి కాబట్టి సర్వే చేస్తుంటారు. కానీ ఇక పబ్లిక్ అందరూ తెలుసు ఏం పని చేస్తారు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు పని చేస్తారు, పబ్లిక్లో ఎంతమంది కొర్రు, పబ్లిక్లో ఎంతమంది తిరుగుతుర్రు, ఎవరు తిరుగుతారో ఇక పబ్లిక్ అందరూ తెలుసు ఈ పాలన ఎట్ట పోతుందని. అది చేయాల్సింది ఎమ్మెల్యే సర్వే కాకుండా అసలు ప్రభుత్వ పాలనే చేయాల్సి ఉండేది. అంటే నిజంగానే ఈ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందా, ఇంద్రమ్మ పాలన చేస్తుందా, లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎమర్జెన్సీ పాలన చేస్తుందా, ఈ పోలీసు రాజ్యం చేస్తుందా, ఏం చేస్తుందని ఈ సర్వే చేయాలి. ఆ సర్వే చేస్తే నిజంగానే వీళ్ళకైనా తెలిసి వస్తుంది. ఇప్పుడు జనాలు అనుకుంటారు కొన్ని ఏమని, అసలు ఏం బాగాలేదు పాలన, ఇట్లా హెచ్సియు పోతే ఇట్లా ఉంది పరిస్థితి, ఆ గొంతెత్తితే అరెస్టులు, కాలు బయట పెడితే అరెస్టులు, సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్టులు, ఆఖరికి హెచ్సియులో జరిగే గొడవని కూడా బయటకు చూపిస్తే కూడా అరెస్ట్ చేస్తారు. మరి నిజంగానే ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ఇది పోలీస్ పాలన, ఎమర్జెన్సీ పాలన, ఈ రకమైన పాలన పైన ఒక సర్వే చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుంది నా పర్సనల్గా చెప్పుకుంటాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పనితీరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు కదా సీఎం అన్నప్పుడు, ఈ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, బాగానే పనిచేస్తున్నారా, బాగా పనిచేస్తున్నారా, పర్వాలేదా, అసలు బాగాలేదా అని ఒకసారి సర్వే చేస్తే నిజంగా తెలుస్తుంది వాస్తవాలు. అంటే చెప్తున్నారు పదే పదే మేము ఇన్ని పథకాలు ఇచ్చినాం, అన్ని పథకాలు ఇచ్చినామని. మొన్న సన్నబియ్యం పథకం స్టార్ట్ చేసారు, 2 రోజులనే మూత పెట్టారు. ఇప్పటిదానికి పెన్షన్లు అయితే అతి గతి లేవు. 4,000 ఇస్తామన్నారు, అక్కడనే ఉన్నాయి. రైతు భరోసా ఇచ్చినామని చెప్పారు, 4 ఎకరాల వరకు ఇచ్చారు, ఆపేశారు. అది ఎన్ని ఎకరాల దాకా ఇస్తే కూడా తెలియదు. ఇక రుణమాఫీ అయితే అయిపోయిందని ముందే చెప్పారు. 41,000 కోట్లకి వెళ్ళి 21,000 కోట్లు తీసుకొచ్చి గింతే ఇక మేము చేయమని చెప్పారు. సాక్షాత్ సీఎంఏ 2 లక్షల పైన కట్టుకుని పైవి ఆ 2 లక్షలకు మాఫీ చేస్తామని చెప్పిండు. ఆ సీఎంఏ గింతే అని చెప్పిండు. వీటిపైన సర్వే చేస్తే నిజంగా వాస్తవాలు ఏంటి, ప్రజాపాలన అద్భుతంగా ఉందా, లేకపోతే ఎమర్జెన్సీ పాలన ఎట్లుంది, ఈ రాక్షస పాలన ఎట్లుంది అనేది కూడా ఈ ప్రజలకి అర్థమైంది. ఆ సర్వే చేస్తే బాగుండు. ఈ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే వాళ్ళకి కూడా ఈ పబ్లిక్ తరఫున ఓ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ట్రై చేయండి సార్, ఇట్లా ఒకసారి ట్రై చేసి ఈ సర్వే చేయండి, బాగుంటుంది.